నిన్న ఇండియాకి న్యూజిలాండ్కి జరిగిన మూడో టీ20 మ్యాచ్లో మన ఇండియన్ ప్లేయర్స్ ఒక్కొక్కరు ఒక్కో ఆటం బాంబ్లా మారిపోయారు. ముట్టుకుంటే పేలిపోయేలా కనిపిస్తున్నారు ఒక్కొక్కరు. ఆ విధంగా నిన్న బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పీక్స్లో బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. మాట్లాడుకుందాం అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. న్యూజిలాండ్ ఇండియాకి ఏదైతే సిరీస్ జరుగుతుందో ఈ సిరీస్లో ఆల్రెడీ ఇది మూడో టీ20 మ్యాచ్. సో ఇంతకుముందు 2 టీ20 మ్యాచ్లో కూడా మన ఇండియానే గెలిచింది. ఇప్పుడు మూడో టీ20 మ్యాచ్లో కూడా బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. న్యూజిలాండ్ బౌలర్స్కి, న్యూజిలాండ్ ప్లేయర్స్కి భయాన్ని పరిచయం చేసింది, చెమటల్ని పట్టించింది అని చెప్పాలి. సో నిన్న మూడో మ్యాచ్ జరిగింది, గౌహతిలో జరిగింది. ఆల్రెడీ మనకు తెలుసు న్యూజిలాండ్తో ఇండియా సిరీస్ ఏదైతే జరుగుతుందో అటు టెస్టుల్లో ఇంకా వన్డేలో మన టీంని అయితే ఓటమి రుచి చూపించింది న్యూజిలాండ్. అంటే మన టీములకి ఓటమి రుచి చూపించింది న్యూజిలాండ్. కాకపోతే ఆ కోపాన్ని గట్టిగా యంగ్ ప్లేయర్స్ పెట్టుకున్నట్టు ఏదైతే టెస్ట్ వన్డే టీ20 ఫార్మాట్స్ ఉన్నాయో ఈ అన్ని ఫార్మాట్స్లో కూడా మన ఇండియా తరపు నుంచి కొంతమంది డిఫరెంట్ ప్లేయర్స్ అయితే ఆడుతున్నారు. ఎందుకంటే అంత పెద్ద టీం ఉంది మన దగ్గర. మనం కావాలనుకుంటే ఏ విధంగా వరల్డ్ కప్ జరుగుతుందో వరల్డ్ కప్లో వచ్చి అన్ని టీమ్స్ ఆడతారో ఇండియా కప్ అని చెప్పుకొని మనమే ఒక 10 టీములను రెడీ చేసి మనం ఆడుకోవచ్చు. అంతమంది ప్లేయర్లు ఉన్నారు మన ఇండియాలో. అవకాశం రావడమే లేట్. అవకాశం వస్తే మాత్రం ఉతికారేస్తున్నారు. సో అదేవిధంగా నిన్న గౌహతిలో మూడో టీ20 మ్యాచ్ జరిగింది. మొదటగా టాస్ గెలిచి ఇండియా బౌలింగ్ చూజ్ చేసుకోవడం జరిగింది. ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ దిగింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ దిగి అందులో గ్లెన్ ఫిలిప్స్ 48 రన్స్ చేశాడు. 48 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కేవలం 2 పరుగులతో హాఫ్ సెంచరీని అయితే మిస్ చేసుకోవడం జరిగింది. ఇక చప్మన్ 32 పరుగులు చేశాడు. కెప్టెన్ శాట్నర్ 27 పరుగులు చేశాడు. మిగతా వాళ్ళు ఎవరు కూడా బ్యాటింగ్లో పెద్ద కాంట్రిబ్యూషన్ అనేది చూపించలేదు. ఓవరాల్గా న్యూజిలాండ్ టీం అనేది 9 వికెట్లు నష్టపోయి 20 ఓవర్లు అయిపోయేసరికి 153 రన్స్ చేసి ఆ 153 రన్స్ అనేది ఇండియా ముందు లక్ష్యంగా ఉంచింది. కానీ ఇండియా ముందు ఆ లక్ష్యం సరిపోదు అని చెప్పి ఆల్రెడీ శాట్నర్ సెకండ్ టీ20 అయిపోయిన తర్వాత చెప్పిండు. ఎందుకంటే ఇండియాకి ఈ లెవెల్లో బ్యాటింగ్ ఆడుతుంటే కనీసం 300 కొడితేనే ఆపుతామేమో, లేకపోతే ఆపలేమేమో అని చెప్పి ఆల్రెడీ సెకండ్ టీ20 మ్యాచ్ అయిపోయిన తర్వాత కెప్టెన్ శాట్నర్ చెప్పాడు. సో ఆ 153 అయిపోయిన తర్వాత ఎలాగో మనం డిసైడ్ అయిపోయి ఉంటాడు, ఖచ్చితంగా మనము అయిపోయిందిరా బాబు మన పని, ఇది వాళ్ళకు ఒక చీపురు పుల్లని తీసేసినట్టు తీసేస్తారు, ఒక వెంట్రుకతో సమానం ఈ స్కోర్ అని అనుకున్నారేమో. సో సెకండ్ బ్యాటింగ్ వచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెనర్గా వచ్చారు. సో సంజు శాంసన్ ఈసారి కూడా వెనుదిరిగాడు. ఈ టీ20లకు ముందు మంచి ఫామ్లో ఉన్న సంజు శాంసన్ ఇప్పుడు టీ20లో వచ్చిన తర్వాత మాత్రం ఆ ఫామ్ కోల్పోతున్నాడు. ఇలా కోల్పోయి ఇలా అవుట్ అవడం వల్ల ఖచ్చితంగా మళ్ళీ బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. మరి తర్వాత మ్యాచ్లో అవకాశం ఇస్తారా, 4వ టీ20లో అవకాశం ఇస్తారా లేకపోతే పక్కన కూర్చోబెడతారా అనేది ఒకసారి చూడాలి. బట్ సంజు శాంసన్ ఫామ్లోకి రాకపోతే కష్టం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనడు శుభ్మన్ గిల్ లాంటి ఒక స్టార్ ప్లేయర్ని కూర్చోబెట్టి మనం ఆడిస్తున్నారు కాబట్టి మళ్ళీ అది కష్టం అవుతుంది. అది సంజు శాంసన్ చూసుకోవాలి. ఇక తర్వాత వచ్చాడు మన చోటా బుల్డోజర్ ఇషాన్ కిషన్. సో ఉన్నంతసేపు రఫ్ ఆడించాడని చెప్పాలి. ఇషాన్ కిషన్ ఉన్నంతసేపు రఫ్ ఆడించాడు. మొదటి బాల్కే 6 నూకాడు. సో మొదటి బాల్ అంటే ఒక బాల్ ఆపుకొని తర్వాత బాల్లో 6 నూకాడు అనుకోండి. కానీ సిక్సర్ల వర్షం కురిపించడం జరిగింది నిన్న. ఓవరాల్గా సిక్సర్ల వర్షం కురిపించాడు. సో ఏంటంటే తర్వాత తక్కువ రన్స్కే ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు, చోటా బుల్డోజర్. కానీ అభిషేక్ శర్మ ఇంకా సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరైతే నిజంగా నిన్న బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. బ్యాటింగ్ విధ్వంసం అంటే ఏంటో చూపించారు న్యూజిలాండ్ ప్లేయర్లకి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. న్యూజిలాండ్ ప్లేయర్లు కూడా పాపం అందరికీ ఏ విధంగా అయిపోయిందంటే బౌలింగ్ నాకు వద్దు అన్నట్టు అయిపోయారు అందరూ. ఏదో వెయ్యక తప్పదు కాబట్టి వేస్తున్నారు, కానీ ఎవరు వేసినా ఒకటే తీరు, బాల్ కొడితే బౌండరీ అవతలే పడుతుంది. ఇక అభిషేక్ శర్మ 20 బాల్స్లో 68 రన్స్ చేశాడు. 14 బాల్స్లో హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశారు. సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇండియా తరపు నుంచి. అంతకుముందు అభిషేక్ శర్మ గురువు తెలుసు కదా ఎవరు, మన యువరాజ్ సింగ్ గారు 6 బాల్లో 6 సిక్స్లు కొట్టి 12 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. మరి గురువు దగ్గర శిష్యరికం చేశాడు కాబట్టి గురువుకు తగ్గ శిష్యులను నిరూపించుకోవాలి కదా. అందుకే 14 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. రానున్న రోజుల్లో నాకు తెలిసి గురువును మించిపోయే విధంగా కూడా ఉన్నాడు. ఓవరాల్గా 20 బాల్స్లో 68 రన్స్ చేశాడు. అక్కడికి మ్యాచ్ అయిపోయింది. నాకు తెలిసి ఇంకా స్కోర్ కానీ ఉండేనా ఖచ్చితంగా నిన్న అభిషేక్ శర్మ రికార్డుల బద్దలు కొట్టేవాడు. 26 బాల్స్ లేకపోతే 28 బాల్స్ లోపల నాకు తెలిసి సెంచరీని కంప్లీట్ చేసేవాడు. ఈజీగా సెంచరీని చేసేవాడు, రికార్డు బద్దలు కొట్టేవాడు. 26 బాల్స్లో లేదా 28 బాల్స్లో సెంచరీ చేసేవాడు, రికార్డు బద్దలు కొట్టేవాడు. బట్ ఏంటంటే అప్పటికే మ్యాచ్ అయిపోయింది. ఈ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి టైంలో ఫామ్లోకి రావాలో అలాంటి టైంలో ఫామ్లోకి వచ్చాడు. కెప్టెన్ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే 2025 అక్టోబర్ 12 ఆ టైంలో దాదాపు ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత 2025లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. చాలా విమర్శలు వచ్చాయి. టీం నుంచి తీసేయాలి, వేరే ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలి, ఎన్ని రోజులు పెట్టుకుంటారు అదే టీంలో అని చెప్పి చాలామంది విమర్శించడం జరిగింది. కానీ సెలెక్టర్లు నమ్మారు, నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని ఫైనల్గా సూర్య టీ20 వరల్డ్ కప్కు ముందు ఫామ్లోకి వచ్చాడు, నిలబెట్టుకున్నాడు. 26 బాల్స్లో 57 రన్స్ చేశాడు.
219 స్ట్రైక్ రేట్‌తో. ఒక సైడ్ అభిషేక్ శర్మ 340 స్ట్రైక్ రేట్‌తో, ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ 219 స్ట్రైక్ రేట్‌తో 57 రన్స్ చేసి టీమ్‌కి విజయాన్ని అందించారు ఈ ఇద్దరు ప్లేయర్స్ కూడా. సో అక్కడ సూర్య, అభిషేక్ శర్మ చేసిందేంటంటే ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేశారంటే 153 రన్స్ లక్ష్యంతో ఛేదనలోకి దిగిన వీళ్ళు 155 రన్స్ చేశారు. అది కూడా కేవలం 10 ఓవర్లలో 60 బాల్స్‌లో 155 రన్స్ చేశారంటే ఎలాంటి విధ్వంసకరమైన బ్యాటింగ్ వీళ్ళు చేశారో ఒక్కసారి అర్థం చేసుకోండి. బౌలింగ్‌లోని, బ్యాటింగ్‌లోని ఇంత స్ట్రాంగ్‌గా ఉంటే ఏదైతే T20 వరల్డ్ కప్‌కి మిగతా టీమ్స్ వస్తున్నాయో అందరికీ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ కాదు, ఏకంగా వార్నింగే ఇచ్చేశారు. మీరు ఈసారి మ్యాచ్‌లు ఆడడానికి మాత్రమే రావట్లేదు, మాతో తలపడడానికి వస్తున్నారని చెప్పి ఒక గట్టి వార్నింగ్‌ని, గట్టి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళని తట్టుకోవడం, వీళ్ళని ఎదుర్కోవడం అంటే ఖచ్చితంగా మిగతా టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాటింగ్ చూసిన తర్వాత, బ్యాటింగ్ విధ్వంసం చూసిన తర్వాత, మన శాట్నర్ చెప్పాడు కదా, వీళ్ళకి 300 కొడితేనే సరిపోతుందేమో వీళ్ళున్న ఫామ్‌లో అని చెప్పాడు కదా. సో ఏంటంటే ఖచ్చితంగా మిగతా టీమ్స్ అన్ని లెక్కలేసుకొని రావాల్సిందే. ఆ లెక్కలేసుకొని వస్తేనే ఇండియా టీంని ఆపగలరు, లేదంటే ఆపడం చాలా కష్టం. ఈ విధ్వంసం అనేది, బీస్ట్ మోడ్ అనేది ఇప్పట్లో తగ్గేలా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఒక ఆటం బాంబ్‌లా ఉన్నాడు, ప్రతి ఒక్కడు ట్రాన్స్‌ఫార్మర్‌లా ఉన్నాడు. ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా ఉన్నారు ప్రతి ఒక్క ప్లేయర్. ఒకరు పోతే ఒకరున్నారు. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, ఆఖరికి ఏంటంటే ఈ మధ్య హర్షిత్ రాణా కూడా బ్యాటింగ్ లో ఇరక్కుమ్ముతున్నాడు. అంటే ఎలాంటి టీం రెడీ అవుతుందో మీరు ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ T20 అనేది 28వ తారీఖున ఉంది విశాఖపట్నంలో మన తెలుగు ఆడియన్స్ మధ్య. మరి ఆ రోజు ఎలాంటి విధ్వంసాన్ని క్రియేట్ చేస్తారో చూడాలి. 5 T20ల సిరీస్ ఏదైతే ఉందో అందులో 3 T20లు గెలిచి ఆల్రెడీ సిరీస్ అయితే కైవసం చేసుకుంది టీమిండియా. మరి ఇంకా 2 మ్యాచ్ల్లో టీమిండియా గెలుస్తుందా, లేకపోతే న్యూజిలాండ్ ఏమన్నా ఈ ఆధిపత్యాన్ని ఏమన్నా న్యూజిలాండ్ ఆపగలదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఏదైనా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.